హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శ్రావణి గారు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి ఏజెస్ అనే కాన్సెప్ట్ నుంచి అయితే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఈ వీడియోలో ఏజెస్ అనే కాన్సెప్ట్ మీద ఉన్న డిఫరెంట్ మోడల్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అయితే బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్ మనకి కొన్ని బేసిక్ టర్మ్స్ అయితే తెలుసుండాలి. ఫస్ట్ వన్ వచ్చేసి ఆఫ్టర్ ఆర్ హెన్స్. అంటే ఆఫ్టర్ అన్నా హెన్స్ అన్నా సేమ్ మీనింగ్. మనకి క్వశ్చన్లో ఆఫ్టర్ 10 years అన్నా హెన్స్ 10 years అన్నా సేమ్ మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బిఫోర్ ఆర్ ఎగో. అంటే బిఫోర్ అన్నా ఎగో అన్నా సేమ్ మీనింగ్. ఇప్పుడు క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ ఇన్ ద రేషియో 4:5 రెస్పెక్టివ్లీ. 3 years hence the ratio of their ages will become 9:11 respectively. Then what is x present as in years అంటున్నారు. అంటే మనకి ఇక్కడ ఎక్స్ ప్రెజెంట్ ఏజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ మోడల్ క్వశ్చన్స్ని మనం చాలా మోడల్స్లో డిఫరెంట్ మోడల్స్లో ఆన్సర్ రాబెట్టచ్చు. అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ ఈస్ ఆప్షన్స్లో వెళ్ళడం. ఆప్షన్స్లో వెళ్ళడం వల్ల వితౌట్ క్యాలిక్యులేషన్ మనకి ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. అయితే ఆప్షన్స్లో ఎలా చేయాలి? మనకి ఫస్ట్ క్వశ్చన్లో ఏం అడిగాడో చూసుకోవాలి. క్వశ్చన్లో ఫస్ట్ ఏం అడిగాడు? ఎక్స్ ప్రెజెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎక్స్ ప్రెజెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అంటే ఇచ్చే ఆప్షన్స్ ఏంటి? ఎక్స్ యొక్క ప్రెజెంట్ ఏజ్ అనే కదా. సో ఇప్పుడు అగైన్ మనకి క్వశ్చన్లో హింట్స్ ఏమి ఇచ్చాడో చూసుకుందాం. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఎక్స్ రేషియో ఇచ్చాడు. ఎక్స్ రేషియో ఎంత ఇచ్చాడు? 4 అన్నాడు. 4 ప్రెజెంట్ ఎక్స్ రేషియో 4 అన్నారంటే ఆన్సర్ కూడా డెఫినెట్లీ 4 మల్టిపుల్ అయి ఉంటారు కదా. ఒకవేళ 5 రేషియో ఇచ్చాడు అనుకోండి, ఆన్సర్ అప్పుడు 5 మల్టిపుల్ అయి ఉంటుంది. అంటే ఇచ్చిన రేషియో యొక్క మల్టిపుల్ దాని ఆన్సర్. సో ఇప్పుడు 4 యొక్క మల్టిపుల్స్ ఈ ఆప్షన్స్లో ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి. ఇప్పుడు 24 యొక్క మల్టిపుల్. సో ఏ క్యాన్ బి ద ఆన్సర్, ఏ ఆన్సర్ అవ్వచ్చు అని అంటున్నా. ఇప్పుడు 27 4 యొక్క మల్టిపుల్ కాదు. సో 27ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 4 యొక్క మల్టిపుల్. సో సి క్యాన్ బి ద ఆన్సర్. 4 యొక్క మల్టిపుల్ కాదు. సో దీన్ని కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు 24 40 ఎలా చెప్పాలంటే అగైన్ నెక్స్ట్ హిల్ చదువుకుందాం. 3 years hence the ratio of their ages will become 9:11 respectively అంట. అంటే 3 years తర్వాత అంట వాళ్ళ ఏజ్ రేషియో 9:11 ఉంటుందంట. ఇప్పుడు మనకి ఎక్స్ కావాలి కాబట్టి ఎక్స్ రేషియో ఎంత ఉంది? 9 ఉంది. ఇప్పుడు అంటే ప్రెసెంట్ ఏజ్కి 3 years యాడ్ చేయాలి. వచ్చిన వాల్యూ 9 యొక్క మల్టిపుల్ అయితే అదే దాని యొక్క ఆన్సర్. ఇప్పుడు 24 + 3 ఎంత? 27 అవుతుంది. 27 9 యొక్క మల్టిపుల్. సో ఏ ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు చెక్ చేసుకుందాం. 40 + 3 43. 43 అనేది 9 యొక్క మల్టిపుల్ కాదు. సో సి ఈస్ నాట్ ద ఆన్సర్. దేర్ఫోర్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 24. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. రేషియో ఆఫ్ ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ P and Q are 7:3. After 4 years, their ages will be in the ratio 2:1. Then the present age of P అంటున్నారు. సేమ్ మోడల్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ TSSMH 2016లో అడగడం జరిగింది. సో అగైన్ క్వశ్చన్లో ఫస్ట్ ఏమి ఇచ్చాడో చూసుకుందాం. ఏమడిగాడు? ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ P ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఏంటి? ఇచ్చిన ఆప్షన్స్ P యొక్క ప్రెజెంట్ ఏజ్ అని. నెక్స్ట్ హింట్ ఏమి ఇచ్చాడు? ప్రెజెంట్ ఏజ్ రేషియో అంట. P యొక్క రేషియో అంట 7 అంట. అంటే ఆన్సర్ షుడ్ బి ఏమై ఉండాలి? మల్టిపుల్ ఆఫ్ 7. ఇప్పుడు ఈ 4 ఆప్షన్స్లో 7 యొక్క మల్టిపుల్స్ ఏమో చూసుకుందాం. 24 7 యొక్క మల్టిపులా కాదు. సో ఏ ఇస్ నాట్ ద ఆన్సర్. 28 7 యొక్క మల్టిపుల్. సో 28 క్యాన్ బి ద ఆన్సర్. నెక్స్ట్ 30 7 యొక్క మల్టిపుల్ కాదు. సో 30ని కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 32 7 యొక్క మల్టిపుల్ కాదు. సో 28 ఈజ్ ద ఆన్సర్. కొన్నిసార్లు ఇలా 1 స్టెప్లో కూడా అంటే సెకండ్ హింట్ చూడకుండానే ఆన్సర్ అనేది తెలిసిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ద ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ప్రెజెంట్ ఇన్ ద రేషియో 3:5. 9 years ago దిస్ రేషియో ఈజ్ 7:8. దెన్ వాట్ ఈస్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ బి అంటున్నారు. ఇక్కడ మనకి బి యొక్క ప్రెజెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సేమ్ ఇది కూడా ప్రీవియస్ మోడలే, బట్ అక్కడ ఆఫ్టర్ ఉంది, ఇక్కడ బిఫోర్ ఉంది, అంతే డిఫరెంట్. సో ఇక్కడ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ బి అన్నాడంటే ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి? బి యొక్క ప్రెజెంట్ ఏజ్ అన్నా కాదా? నెక్స్ట్ ఏం చేయాలి? మన ఇచ్చిన బి యొక్క ప్రెజెంట్ రేషియో చూసుకోవాలి.
క్వశ్చన్ లో బి యొక్క ప్రెసెంట్ రేషియో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 5 ఇచ్చాడు. అంటే ఆన్సర్ షుడ్ బి మల్టిపుల్ ఆఫ్ 5. ఇచ్చిన ఆప్షన్స్ ఇప్పుడు 5 యొక్క మల్టిపుల్ ఏంటో చూసుకోవాలి. 15 5 యొక్క మల్టిపుల్. సో ఏ క్యాన్ బి ద ఆన్సర్. 23 మల్టిపుల్ కాదు, సో క్యాన్సిల్ చేసుకోవచ్చు. 25 5 యొక్క మల్టిపుల్, సో సి క్యాన్ బి ద ఆన్సర్. 27 5 యొక్క మల్టిపుల్ కాదు, దీన్ని క్యాన్సిల్ చేసేస్తున్నా. ఇప్పుడు 15 25 ఎలా చూసుకోవాలి? ఇప్పుడు నెక్స్ట్ చూసుకుందాం. 9 years ఎగో అంట, 9 సంవత్సరాల కిందట అంట ఈ ప్రెసెంట్ ఏజ్ రేషియో ఎంత అంట? 7:8 అంట. మనకి బి అన్నాడు కాబట్టి బి యొక్క రేషియో చూసుకోవాలి. బి యొక్క రేషియో ఎంత? 9 years ఎగో 8. సో ప్రెసెంట్ ఏజ్ నుంచి -9 చేస్తే వచ్చిన వాల్యూ ఉన్నది 8 యొక్క మల్టిపుల్ అయితే దెన్ ఇట్ విల్ బి ద ఆన్సర్. 15 - 9 ఎంత? 6 వస్తుంది. 6 అనేది 8 యొక్క మల్టిపుల్ కాదు, సో ఇది ఆన్సర్ కాదు. 25 - 9 ఎంత వస్తుంది? 16 వస్తుంది. 16 అనేది 8 యొక్క మల్టిపుల్ కాదా? మల్టిపులే. సో సి ఈజ్ ద ఆన్సర్. అంటే ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ బి ఇస్ 25 years. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ద ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 3:5. 10 years later the ratio of their ages will be 31:45. Their present ages are in అంటున్నాడు. మనకి ఇప్పుడు ఏమడుగుతున్నారు? బోత్ ఏ అండ్ బి ప్రెసెంట్ ఏజ్ అడుగుతున్నాడు ఇయర్స్ లో. అయితే ఈ క్వశ్చన్ టిఎస్ ఎస్ఎంఎస్ 2019 లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. అగైన్ ఫస్ట్ మనం ఏం చేయాలి? ప్రెసెంట్ ఏజ్ రేషియో ఇచ్చారు కాబట్టి వాటి యొక్క మల్టిపుల్స్ ఏవేవో చూసుకోవాలి. మనకి ప్రెసెంట్ ఏజ్ రేషియో 3, ఏ రేషియో 3 అన్నాడు, బి రేషియో 5 అన్నాడు. సో ఇప్పుడు ఆప్షన్ చెక్ చేసుకుందాం. 21 3 యొక్క మల్టిపుల్ అవును. 35 5 యొక్క మల్టిపుల్ అవును. సో ఏ క్యాన్ బి ద ఆన్సర్. నెక్స్ట్ 24 3 యొక్క మల్టిపుల్ అవును. 40 5 యొక్క మల్టిపుల్ అవును. సో బి క్యాన్ బి ద ఆన్సర్. నెక్స్ట్ 18 3 యొక్క మల్టిపుల్. 30 5 యొక్క మల్టిపుల్. సో సి క్యాన్ బి ద ఆన్సర్. నెక్స్ట్ 27 3 యొక్క మల్టిపుల్. 45 5 యొక్క మల్టిపుల్. సో డి క్యాన్ బి ద ఆన్సర్. ఇప్పుడు ఈ 4లో ఏదో ఒక ఆన్సర్ అయితే మనకు కరెక్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఏమన్నా అడిగింటు 10 years later 10 సంవత్సరాల తర్వాత అంట ద రేషియో ఆఫ్ దర్ ఏజెస్ విల్ బికమ్ 31:45 అంట. అంటే ఇప్పుడు ఇవన్నీ ప్రెసెంట్ ఏజ్, ఇచ్చిన ఆప్షన్ ప్రెసెంట్ ఏజ్, దీనికి 10 years యాడ్ చేస్తే వచ్చిన వాల్యూస్ అనేది 31 మల్టిపుల్ అవ్వాలి, 45 మల్టిపుల్ అయితే. అంటే ఏ యొక్క వాల్యూ 31 మల్టిపుల్ అవ్వాలి, బి యొక్క వాల్యూ 45 మల్టిపుల్ అవ్వాలి. అప్పుడు అది మనకి ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు 21 + 10 ఎంత? 31. 35 + 10 45. సో 31 45. 31:45 మల్టిపుల్సే కాదా? మల్టిపుల్సే. సో ఏ ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు వీటన్నిటిలో చెక్ చేసుకోండి కావాలంటే. 24 + 10 34 అనేది 31 యొక్క మల్టిపుల్ కాదు, సో ఇది ఆన్సర్ కాదు. 18 + 10 అంటే 28. 28 31 యొక్క మల్టిపుల్ కాదు, సో సి పేరు ఆన్సర్ కాదు. 27 + 10 37. 37 కూడా 31 యొక్క మల్టిపుల్ కాదు, సో డి కూడా ఆన్సర్ కాదు. దేర్ఫోర్ ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే సచిన్ ఈజ్ యంగర్ దెన్ రాహుల్ by 4 years. If their ages are in the ratio of 5:7, then how old is సచిన్ అంటున్నారు. అంటే మనకి ఇప్పుడు ఏమడుగుతున్నారు? సచిన్ యొక్క ప్రెసెంట్ ఏజ్ అడుగుతున్నారు. ఇక్కడ మనకు డౌట్ రావచ్చు, క్వశ్చన్ లో ప్రెసెంట్ అని అన్నారు కదా, ఎందుకు ప్రెసెంట్ ఏజ్ అంటున్నారు అంటే ఇప్పుడు ఎప్పుడైనా మీ ఏజ్ ఎంత అంటే మీ ప్రెసెంట్ ఏజ్ చెప్తారు కదా, పాస్ట్ లో ఎంత ఏజ్, ఫ్యూచర్ లో ఎంత ఏజ్ అని చెప్పాం. సో అక్కడ ఇచ్చిన ఇవ్వకపోయినా మనం ప్రెసెంట్ గానే కన్సిడర్ చేసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు? సచిన్ యొక్క ప్రెసెంట్ ఏజ్ రేషియో ఇచ్చాడు. ప్రెసెంట్ ఏజ్ రేషియో ఎంత ఇచ్చాడు? 5 ఇచ్చాడు. అంటే ఆన్సర్ షుడ్ బి మల్టిపుల్ ఆఫ్ 5 అయి ఉండాలి. ఇప్పుడు ఈ 4 ఆప్షన్స్ కూడా 5 యొక్క మల్టిపులే. అంటే ఈ 4లో ఇప్పుడు ఆన్సర్ మనం ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇంకో ఏంటో ఏం ఇచ్చాడు అంటే సచిన్ ఈజ్ యంగర్ దెన్ రాహుల్ by 4 years. సచిన్ అంట రాహుల్ కంట 4 years పెద్దంట. అంటే రాహుల్ సచిన్ కన్నా 4 years చిన్న కాదా? అంటే ఇప్పుడు 4 ఆప్షన్స్ నుంచి -4 చేస్తే, చిన్న కాబట్టి -4 చేస్తే వచ్చిన ఏజ్ రాహుల్ యొక్క ఏజ్. అంటే ఇప్పుడు 4 ఆప్షన్స్ నుంచి 4 మైనస్ చేస్తే వచ్చిన వాల్యూ
7 యొక్క మల్టిపుల్ అయితే దెన్ ఇట్ విల్ బి ద ఆన్సర్. సో ఇప్పుడు చూసుకుందాం. 15 మైనస్ 4 ఎంత? 11. 11 అనేది 7 యొక్క మల్టిపుల్ కాదు. సో ఏ ఆన్సర్ కాదు. 20 మైనస్ 4. 20 మైనస్ 4 ఎంత? 16. 16 అనేది 7 యొక్క మల్టిపుల్ కాదు. సో బి కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ 25 మైనస్ 4. 25 మైనస్ 4 ఎంత? 21. 21 అనేది 7 యొక్క మల్టిపుల్ అవును. సో సి ఈజ్ ద ఆన్సర్. అంటే సచిన్ యొక్క ప్రెజెంట్ ఏజ్ 25 years. ఇప్పుడు డి కూడా చెక్ చేసుకోండి. 30 మైనస్ 4 ఎంత? 30 మైనస్ 4 26. 26 అనేది 7 యొక్క మల్టిపుల్ కాదు. సో సి ఈజ్ ద ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ రాము అండ్ గోపి 3 years ago was 4:3 and 2 years later it will be 5:4. Then the sum of the present ages అంటున్నాడు. ఈ క్వశ్చన్ టిఎస్ ఎస్ఎంఏ 2019 అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏమడిగాడు? రాము అండ్ గోపి ప్రెజెంట్ ఏజ్ సమ్ అడిగాడు. అయితే క్వశ్చన్లో ప్రెజెంట్ ఏజ్ రేషియోనే ఇవ్వలేదు. 3 years బ్యాక్ వాళ్ళ రేషియో ఎంత ఉందో ఇచ్చాడు. 2 years తర్వాత రేషియో ఎంత ఉంటుందో ఇచ్చాడు. ప్రెజెంట్ ఏజ్ సమ్ మనకి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనం ఏం చేయాలి అంటే ఇచ్చిన ఆప్షన్స్ని వాడు ఇచ్చిన రేషియో బట్టి కన్వర్ట్ చేసుకోవాలి. వాడు ఇచ్చిన నిన్స్ బట్టి కన్వర్ట్ చేసుకోవాలి. 3 years ఎగో అంట వాళ్ళ రేషియో 4:3 అంట. ఇచ్చిన ఆప్షన్స్ ప్రెజెంట్ ఏజ్. 3 years ఎగో అన్నదంటే మనం ఏం చేయాలి? దీని నుంచి 3 సబ్స్ట్రాక్ట్ చేయాలి. అయితే ఇందులో ఇద్దరు ఏజెస్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి? -6 సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఎందుకు అంటే రాము ఏజ్ 3 years తగ్గినప్పుడు గోపి ఏజ్ కూడా 3 years తగ్గుద్దా లేదా? సో ఈ 4 వాల్యూస్ నుంచి 4 ఆప్షన్స్ ఇచ్చి మనం -6 సబ్స్ట్రాక్ట్ చేయాలి. అంటే 6 సబ్స్ట్రాక్ట్ చేయాలి. 6 సబ్స్ట్రాక్ట్ చేస్తే వచ్చిన వాల్యూ అనేది దే యొక్క మల్టిపుల్ అని ఉండాలి. రాము అండ్ గోపి రేషియో యొక్క సమ్ యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. ఎందుకంటే ఇచ్చిన ఆప్షన్ సమ్ మన ఇద్దరి ప్రెజెంట్ ఏజ్ సమ్ ఇచ్చారు కాబట్టి మనం రేషియో కూడా సమ్ చేయాలి. ఆ వచ్చిన వాల్యూ ఈ సబ్స్ట్రాక్ట్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూకి మల్టిపుల్ అయ్యి ఉండాలి. అంటే 41 మైనస్ 6. 41 మైనస్ 6 ఎంత? 35. 43 మైనస్ 6 ఎంత? 37. 45 మైనస్ 6 ఎంత? 39. 48 మైనస్ 6 ఎంత? 42. ఇప్పుడు ఈ 4 వాల్యూస్లో 7 యొక్క మల్టిపుల్ ఏంటో చూసుకోవాలి. 35 7 యొక్క మల్టిపుల్. సో 8 క్యాన్ బి ద ఆన్సర్. 37 7 యొక్క మల్టిపుల్ కాదు. సో బి ఆన్సర్ కాదు. నెక్స్ట్ 39 7 యొక్క మల్టిపుల్ కాదు. సో ఇది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ 42 7 యొక్క మల్టిపుల్. సో డి క్యాన్ బి ద ఆన్సర్. ఇప్పుడు ఏనా డీనా అని చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకో హింట్ ఏమి ఇచ్చాడు అంటే 2 years తర్వాత అంట దే రేషియో విల్ బి 5:4 అంట. అగైన్ ఏం చేయాలి? 2 years లేటర్ అన్నారు కాబట్టి దీనికి 41కి 4 యాడ్ చేయాలి. ఎందుకంటే 2 persons ఉన్నారు కాబట్టి. ఇప్పుడు 41 ప్లస్ 4 ఎంత? 45. 41 ప్లస్ 4 is 45. 48 ప్లస్ 4 ఎంత? 52. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇచ్చిన ఆప్షన్స్కే మనం యాడ్ చేయాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ మైనస్ చేసి ఇక్కడ 35 వేస్తున్నా. ఆ 35కి యాడ్ చేయకూడదు. ఎందుకు అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఏరియా బేస్ చేసుకొని మనం చెప్తున్నాం కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్కే +4 కానివ్వండి -4 అంటే ఏమి ఇచ్చినా ప్రెజెంట్ ఏజ్ ఆప్షన్స్ యూజ్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం చేయాలి. ఇప్పుడు ఈ వాల్యూస్ అనేవి అంటే ఆఫ్టర్ 2 years తర్వాత వాళ్ళ వాల్యూస్ అదే వాళ్ళ ఏజ్ అనేది దేని యొక్క మల్టిపుల్ అవ్వాలి? వాళ్ళ రేషియో సమ్ యొక్క మల్టిపుల్ అవ్వాలి. అంటే 5 + 4. 5 + 4 ఎంత? 9. ఇప్పుడు ఈ రెండిట్లో 9 యొక్క మల్టిపుల్ ఏంటి? 45 9 యొక్క మల్టిపుల్. సో ఏ ఇస్ ద ఆన్సర్. అంటే ద సమ్ ఆఫ్ ద ప్రెజెంట్ ఏజెస్ ఇస్ 41 years. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ 2 persons బిఫోర్ 6 years అండ్ ఆఫ్టర్ 6 years ఆర్ 3:8 and 7:12 respectively. Their present ages respectively are అన్నారు. ఈ క్వశ్చన్ టీసీ ప్రిలిమ్స్ 2023లో అయితే అడగడం జరిగింది. క్వశ్చన్లో ఫస్ట్ ఏమి ఇచ్చాడో చూసుకుందాం. 2 persons యొక్క బిఫోర్ 6 years వాళ్ళ ఏజ్ రేషియో ఎట్లా ఉంది, ఆఫ్టర్ 6 years
వాళ్ళ రేషియో ఎట్లా ఉంటుంది ఇచ్చాడు. ప్రెసెంట్ ఏజ్ ఇండివిజువల్గా వాళ్ళ ప్రెసెంట్ ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు. క్వశ్చన్లో మనకి ప్రెసెంట్ ఏజ్ రేషియోని ఇవ్వలేదు. సో మనం ఏం చేయాలి, ఇచ్చిన ఆప్షన్స్నే వాడు ఇచ్చిన రేషియో బట్టి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ బిఫోర్ 6 years వాళ్ళిద్దరు రేషియో ఎంత ఉందో ఇచ్చాడు. సో మనం ఏం చేయాలి, ఈ 2 వాల్యూస్ నుంచి 6 మైనస్ చేయాలి. మైనస్ చేస్తే ఫస్ట్ వాల్యూ 3 యొక్క మల్టిపుల్ అవ్వాలి, సెకండ్ వాల్యూ 8 యొక్క మల్టిపుల్ అవ్వాలి. అలా అయితే అది దీని యొక్క ఆన్సర్ కావచ్చు. సో ఫస్ట్ చెక్ చేసుకుందాం. 20 minus 6 20 minus 6 is 14. 14 3 యొక్క మల్టిపుల్ కాదు. సో ఏ ఆన్సర్ కాదు. అగైన్ 20 minus 6 14. బి అనేది 6 యొక్క 20 minus 6 అనేది 14. 14 అనేది 3 యొక్క మల్టిపుల్ కాదు. సో బి కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ 15 minus 6 15 minus 6 ఎంత 9. 9 అనేది 3 యొక్క మల్టిపుల్. నెక్స్ట్ 30 minus 6 30 minus 6 ఎంత 24. 24 అనేది 8 యొక్క మల్టిపుల్. సో సి క్యాన్ బి ద ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ డి చూసుకుందాం. 12 minus 6 12 minus 6 అనేది 6 3 యొక్క మల్టిపుల్. ఓకే. 25 minus 6 25 minus 6 ఎంత 19. 19 అనేది 8 యొక్క మల్టిపుల్ కాదు. సో సి ఇస్ ద ఆన్సర్. ఇక్కడ 1 స్టెప్లోనే వచ్చేసింది. బట్ సమ్ టైమ్స్ ఏంటి 1 స్టెప్లో రాదు. అప్పుడు ఏం చేయాలి, ఇచ్చిన ఆప్షన్స్కి +6 చేయాలి. +6 చేస్తే వచ్చిన వాల్యూస్ ఫస్ట్ వాల్యూ 7 యొక్క మల్టిపుల్ అవ్వాలి, సెకండ్ వాల్యూ 12 యొక్క మల్టిపుల్ అవ్వాలి. అప్పుడే అది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పుకుందాం. ఏ మదర్ ఈస్ 5 times older than her daughter. After 5 years, she would be 3 times older than her daughter. Find the mother present age అంటున్నాడు. మదర్ ప్రెసెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి, మదర్ యొక్క ప్రెసెంట్ ఏజ్ అని. ఫస్ట్ ఏమన్నారు, ఏ మదర్ ఈజ్ 5 times older than her daughter. వాళ్ళ డాటర్ కంట వీళ్ళ మదర్ అంట 5 times పెద్దంట. 5 times పెద్ద అంటే ఏంటి, ద ఆన్సర్ షుడ్ బి మల్టిపుల్ ఆఫ్ 5. అంటే 5 times older than her daughter అంటే 5x అంటే 5 into some number అంటే మల్టిపుల్ ఆఫ్ 5 కదా. సో ఇచ్చిన ఆప్షన్స్ ఏమవ్వాలి, 5 యొక్క మల్టిపుల్ అవ్వాలి. ఇప్పుడు 4 ఆప్షన్స్లో 5 యొక్క మల్టిపుల్స్ ఏంటో చూసుకుందాం. 20 5 యొక్క మల్టిపుల్. సో ఏ క్యాన్ బి ద ఆన్సర్. 25 5 యొక్క మల్టిపుల్. సో సి క్యాన్ బి ద ఆన్సర్. 22 5 యొక్క మల్టిపుల్ కాదు. సో ఆన్సర్ కాదు. 29 కూడా 5 యొక్క మల్టిపుల్ కాదు. సో డి కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఏమన్నాడు, ఆఫ్టర్ 5 years అంట. అంటే ప్రెసెంట్ ఏజ్కి ఆఫ్టర్ 5 years అంట. వాళ్ళ మదర్ ఏజ్ అంట వాళ్ళ డాటర్ కంటే ఎంత ఎక్కువ అంట, 3 times అంట. అంటే ఇట్ షుడ్ బై మల్టిపుల్ ఆఫ్ 3. ఎప్పుడు ఆఫ్టర్ 5 years. అంటే మనం ప్రెసెంట్ ఏజ్కి 5 years యాడ్ చేయాలి. దట్ ఈస్ 20 + 5 25. 25 అనేది 3 యొక్క మల్టిపుల్ కాదు. సో ఏ ఆన్సర్ కాదు. ఇప్పుడు చెక్ చేసుకుందాం. 25 + 5 ఎంత 30. 30 అనేది 3 యొక్క మల్టిపుల్ కాదా. సో సి ఇస్ ద ఆన్సర్. అంటే వాళ్ళ మదర్ ఏజ్ 25 years అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ద రేషియో ఆఫ్ ద ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ A and B is 8:9. After 9 years, this will become 19:21. C is 3 years younger to B. Then what is the present age of C అంటున్నాడు. మనకి ఇక్కడ ఏమడుగుతున్నాడు, సి యొక్క ప్రెసెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఇచ్చిన ఆప్షన్స్ సి యొక్క ప్రెసెంట్ ఏజ్ బి అని అర్థం. అయితే క్వశ్చన్లో సి గురించి మనకు ఒక్క సెంటెన్స్ ఇచ్చాడు. ఏంటని, సి ఈజ్ 3 years యంగర్ టు బి అంట. సి అంట బి కన్నా 3 years చిన్నంట. అంటే బి సి కన్నా 3 years పెద్ద కాదా. అంటే ఇప్పుడు మనం బి యొక్క ఏజ్ ఫైండ్ అవుట్ చేస్తే దాని నుంచి 3 years సబ్స్ట్రాక్ట్ చేసేస్తే మనకి సి యొక్క ఏజ్ అనేది తెలిసిపోతుంది. క్వశ్చన్లో మనకి ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ బి యొక్క రేషియో ఇచ్చాడు. అంటే ఇచ్చిన ఆప్షన్స్ ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే, ఇచ్చిన ఆప్షన్స్ సి యొక్క ప్రెసెంట్ ఏజ్. అయితే మనకి ఏం తెలుసు, బి అనే అతను సి కన్నా 3 years పెద్దనే తెలుసు. సో ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్కి +3 యాడ్ చేద్దాం. 3 యాడ్ చేశాక వచ్చిన వాల్యూ అనేది బి యొక్క రేషియో అంటే 9 యొక్క మల్టిపుల్ అయితే దే ఇట్ విల్ బి ద ఆన్సర్. సో ఇప్పుడు చెక్ చేసుకుందాం. 49 + 3 ఎంత 52. 52 అనేది 9 యొక్క మల్టిపుల్ కాదు. సో ఏ ఆన్సర్ కాదు. నెక్స్ట్ 48 + 3 48 + 3 is
51. 51 అనేది 9 యొక్క మల్టిపుల్ కాదు. సో బి కూడా ఆన్సర్ కాదు. 51 ప్లస్ 3. 51 ప్లస్ 3 ఇస్ 54. 54 అనేది 9 యొక్క మల్టిపుల్. దేర్ఫోర్ సి క్యాన్ బి ద ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు చెక్ చేసుకుందాం. 52 ప్లస్ 3. 52 ప్లస్ 3 55. 55 అనేది 9 యొక్క మల్టిపుల్ కాదు. దేర్ఫోర్ సి ఇస్ ద ఆన్సర్. అంటే సి యొక్క ప్రెసెంట్ ఏజ్ ఎంత? 51 years. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఇస్ thrice the present age of B. 5 years ago, the age of A was square of the age of B at that time. But 10 years hence, the age of A will be twice the age of B. Then, the present age of A is అంటున్నాడు. మనకి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? ఏ యొక్క ప్రెసెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఇచ్చిన ఆప్షన్ ఏ యొక్క ప్రెసెంట్ ఏజ్ అని. నెక్స్ట్ హింట్స్ ఏమి ఇచ్చాడో చూసుకుందాం. ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఈస్ థ్రైస్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ బి అంట. ఏ యొక్క ప్రెసెంట్ ఏజ్ అంట బికి 3 times 3 రెట్లు ఎక్కువ అంట. అంటే ఇట్ షుడ్ బి మల్టిపుల్ ఆఫ్ ఏమై ఉండాలి? 3 అయి ఉండాలి. అంటే థ్రైస్ అన్నారు కాబట్టి 3x అనే కదా, అంటే 3 into some నెంబర్. సో ఇట్ షుడ్ బి మల్టిపుల్ ఆఫ్ 3. ఇప్పుడు ఈ 4 ఆప్షన్స్ లో 3 యొక్క మల్టిపుల్స్ ఏమున్నాయో చూసుకుందాం. 9 అనేది 3 యొక్క మల్టిపుల్. సో ఏ క్యాన్ బి ద ఆన్సర్. 20 అన్నది 9 యొక్క మల్టిపుల్ కాదు. సో బిని క్యాన్సిల్ చేసుకోవచ్చు. సి 18 అనేది 3 యొక్క మల్టిపుల్. సో సి క్యాన్ బి ద ఆన్సర్. నెక్స్ట్ 30 3 యొక్క మల్టిపుల్. సో డి ఆల్సో క్యాన్ బి ద ఆన్సర్. ఇప్పుడు ఏఆ సిఆ డి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏమన్నారు? 5 years ago అంట. ద ఏజ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ బి అంట. 5 years బ్యాక్ అంట ఏ యొక్క ఏజ్ అంట ఏజ్ ఆఫ్ బికి స్క్వేర్ అంట. అంటే ఇప్పుడు ఇచ్చిన ఈ ఆప్షన్స్ ఏమైతే ఉన్నాయో ప్రెసెంట్ ఏజ్ వాటి నుంచి ఏం చేయాలి? -5 సబ్స్ట్రాక్ట్ చేయాలి. -5 చేశాక వచ్చిన వాల్యూ అనేది ఎట్లా ఉండాలి? స్క్వేర్ ఫామ్ లో ఉండాలి. ఇప్పుడు 9 - 5 9 - 5 ఎంత? 4. 18 - 5 18 - 5 ఎంత? 30. 30 - 5 ఎంత? 25. 4 అనేది 2 square పర్ఫెక్ట్ స్క్వేర్. అవునా? ఇది స్క్వేర్ ఫామ్ లో ఉంది. సో ఏ క్యాన్ బి ద ఆన్సర్. 30 స్క్వేర్ ఫామ్ లో లేదు. సో సి ఆన్సర్ కాదు. 25 కూడా స్క్వేర్ ఫామ్ లో ఉంది. 5 స్క్వేర్ గా రాసుకోవచ్చు. సో డి క్యాన్ బి ద ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నారు? 10 years తర్వాత అంట ద ఏజ్ ఆఫ్ ఏ విల్ బి ట్వైస్ ద ఏజ్ ఆఫ్ బి అంట. 10 సంవత్సరాల తర్వాత అంట. అంటే ప్రెసెంట్ ఏజ్ కి 10 సంవత్సరాల తర్వాత అంట అది బి కంటే ఎన్ని రెట్లు ఎక్కువ అంట? 2 రెట్లు ఎక్కువ అంట. అంటే ఇట్ షుడ్ బి మల్టిపుల్ ఆఫ్ 2. సో ఇప్పుడు 9 + 10 9 + 10 ఎంత? 19. 19 అనేది 2 యొక్క మల్టిపుల్ కాదు. సో ఏను కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు 30 + 10 30 + 10 ఎంత? 40. 40 అనేది 2 యొక్క మల్టిపులే కదా. సో డి ఈస్ ద ఆన్సర్. అంటే ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఇస్ 30 years. సో టాపిక్ అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియోలో మనం కొన్ని బేసిక్ మోడల్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం. ఇంకా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అప్పటి వరకు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అర్థం కాకపోతే కామెంట్ కూడా చేయండి.